హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మత్సావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే అబుదాబి T10 గురించి అయితే మనం అనాలిసిస్ అయితే చేసుకుంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి నెక్స్ట్ మ్యాచ్ 4వ మ్యాచ్. ఈ మ్యాచ్ అనేది మరి ఫస్ట్ మ్యాచ్గానే మనం అయితే భావించాలి ఈ రోజుకి. అయితే నార్త్ వర్సెస్ ఢిల్లీ బుల్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. 8 మ్యాచ్లు హెడ్ టు హెడ్ రికార్డ్స్లో జరిగితే మాత్రం 4-4 ఈక్వల్గా గెలిచాయి అనేది మనం చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కూడా మంచి టఫ్ టైప్గానే మనం చెప్పాలి. మంచి బలబలాల్లో చూసుకున్న చాలా గట్టిగా టీమ్గానే మనం అయితే భావించాలి. అయితే టోటల్గా చూసుకున్నా మరి ఇక్కడ ఎక్కడంటే సేమ్ స్టేడియం. మరి ఎవరి టాస్ స్మాల్ అయితే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. 140-150 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టెన్షన్గా ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కువగా మరి ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఒకసారి బలబాల్లో చెప్పుకో ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది, అక్కడైతే వెళ్ళిపోయి డ్రీమ్ లెవెల్ అయితే అక్కడైతే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సరే అక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్రతిసారి ప్రతి మ్యాచ్ కూడా డ్రీమ్ లెవెల్ అనేది వస్తూనే ఉంటుంది. మరి ఇది మరి మరి బలబాల్లో చెప్పుకుంటే ఇక్కడ నార్త్ వారియర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి బలబాలు చూసుకున్న బ్యాటింగ్ కానీ బౌలింగ్ చాలా టఫ్ టీమ్గానే మనం చెప్పాలి. మరి మొత్తం మీద నాకు తెలిసినంతవరకు కూడా ముర్రే కానీ ఆలిన్ కానీ చేజ్ కానీ కింగ్ కానీ బౌలింగ్లో బోల్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దానికి తక్కువ కాదు. ఓజియా రహీం ఇలా చూసుకున్న రోతర్ఫర్డ్, అన్వద్ ఖాను, ఆలిను, మరి ఐలాండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అదే మొత్తం మీద బౌలర్లో చూసుకుందాం, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ కొంచెం చాలా బలంగా అయితే ఉందిరా అనేది మనం చెప్పచ్చు. దీనికన్నా చాలా బలంగా ఉంది ఢిల్లీ బుల్స్. అయితే ఢిల్లీ బుల్స్ చూసుకున్నా మరి ఇక్కడ హార్డ్ హిట్టర్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారా అనేది అయితే మనం చెప్పాలి. పాల్ కానీ, లియాన్ కానీ, మరి ఈవెన్స్ కానీ, డేవిడ్ కానీ, వైట్ కానీ, రోతర్ఫర్డ్ కానీ, మొత్తం మీద టోటల్గా చూసుకున్న అటు బ్యాటింగ్లో కానీ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారా అనేది అయితే మనం అయితే భావించాలి. నాకు తెలిసినంతవరకు కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా ఉన్నారా అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది అయితే నాకు తెలిసినంతవరకు కూడా ఢిల్లీ బుల్సే ఎక్కువ ఛాన్సెస్ ఉందిరా అనేది అయితే నాకు మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ అయితే చేయండి. మరి మీ సనిగా బాబాయ్.